ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో చాలామంది గురువుగారు, మాకు దుష్టశక్తుల యొక్క ప్రభావం మా మీద ఉంది, మా కుటుంబం మీద ఉంది, మేము ఏ పని చేయలేకపోతున్నాం, శారీరకంగా మానసికంగా ఎప్పుడు ఇబ్బంది పడుతున్నాం. అలాగే మేము కొంతమంది జ్యోతిష్యుల్ని సిద్ధాంతులను అడిగాము, మీకు భూత ప్రేత బాధ ఉంది, దాన్ని తొలగించుకోవాలి, చాలా ఖర్చు అవుతుందని చెప్తున్నారు, దీన్ని తొలగించుకోవడానికి తంత్రశాస్త్రంలో ఏదైనా అవకాశం ఉందా అడిగారు. ఖచ్చితంగా ఉంది. మనకి కాలానికి స్వరూపం భైరవుడు, మనం కాలభైరవుడు అంటాం. భైరవ మంత్రాన్ని ఎవరైతే విధి విధానంగా చేస్తారో, స్మరిస్తారో, ఆ మంత్రశక్తి వల్ల భూత ప్రేత పిశాచి దుష్టశక్తులు, నకారాత్మకమైన శక్తి మొత్తం పరిగెత్తిస్తాడు ఆయన. ఆ మంత్రాన్ని మీరు ఎలా చేయాలో చెప్తాను. మీరు బీజమంత్రమే చేయొచ్చు, బ్రహ్మ అనే బీజమంత్రంతో కూడా చేసుకోవచ్చు. నేను ఈ మంత్రం చెప్తాను, దీన్ని మీరు రోజు ప్రాక్టీస్ చేయండి. రోజు 108 సార్లు చేసుకోవాలి. ఓం నమో భగవతి రురు భైరవాయ, రురు భైరవాయ, భూత ప్రేత క్షయం కురు కురు హుం ఫట్ స్వాహ. ఆడవారు స్వాహ బదులు నమః అనుకోండి, హుం ఫట్ నమః అనుకోండి. ఇలా మీరు చేయాలి. ఇది ఎలా చేయాలో చెప్తాను. దీన్ని అభిమంత్రించుకోవాలి. ఒక రాగి పాత్రలో నీరు తీసుకోండి. మీ కుడి చేతి వేళ్లతో ఆ నీటిని తాకుతూ ఆ పాత్ర పైన చేయి పెట్టి 101 సార్లు ఈ మంత్రాన్ని పఠించండి. ఆ తర్వాత తీర్థంగా ఆ శక్తివంతం చేసిన నీటిని ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో ఆ వ్యక్తికి ఇవ్వడం వల్ల వారిపైన ఉన్న చెడు ప్రభావాలు తొలగిపోతాయని తంత్రశాస్త్రం చెప్తుంది. నమ్మకం కూడా. ముఖ్యంగా భైరవ మంత్రం చేస్తున్నప్పుడు శారీరకంగా మానసికంగా చాలా శుద్ధిగా ఉండాలి. ముఖ్యంగా మాంసాహారం, మద్యపానం దూరంగా ఉండి పఠించడం శ్రేయస్కరం. ఎప్పుడు చేయాలి ఈ మంత్రాన్ని? ముఖ్యంగా రాత్రి వేళ కానీ మంగళ శుక్రవారాల్లో పఠించడం వల్ల ఫలితం అధికంగా ఉంటుంది. ప్రతిరోజు చేయవచ్చు. అయితే ఇక్కడ ఎవరికి వారు కూడా అలా చేసుకొని ఆ జలాన్ని తీసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఫలితం అనేది 100% ఉంటుంది. ఇది నమ్మకం, విశ్వాసం చాలా ముఖ్యం. అలాగే మీరు ఇది చేయలేమండి అనుకుంటే కాలభైరవ అష్టకమైన ప్రతిరోజు చదువుకోండి, సమస్య తీరిపోతుంది. అలాగే మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నా, ఇటువంటి సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి.